జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నుండి సెంటర్కు వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పించి పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్కి చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఏ సెంటర్లో కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, సెంటర్లో పరీక్ష నిర్వహించే పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్దే అని, పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్కు శిక్షణ అందించాలన్నారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్లలో ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు 82 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 82 మంది చీఫ్ సూపరింటెండెంట్, 82 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 9 మంది కస్టోడియన్స్ అధికారులను నియమించినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు విధులు నిర్వహించే సెంటర్లో అన్ని వసతులు ఉన్నాయని చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్ని గదుల్లో వెలుతురు వచ్చేలా ట్యూబ్ లైట్లు అమర్చుకోవాలని, ఫర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి సెంటర్లకు, పరీక్ష పూర్తయ్యాక పేపర్లను పోలీస్ అధికారుల సమక్షంలో ఎస్కార్ట్ సహాయంతో తీసుకెళ్లాలని తెలిపారు. సెంటర్కి పరీక్ష సమయానికంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. నాకు ఎంతమంది పాస్ అవుతున్నారో ముఖ్యం కాదండి, పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. సో అది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఫోకస్ చేస్తాను అన్నమాట.